అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శాంతి చర్చల కోసం దోహాలో ఉన్న హమాస్ సీనియర్ నేతలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రీసెంట్ గా ఈ దాడి నుండి తప్పించుకున్న హమాస్ సీనియర్ అధికారి గాజీ హమాద్ దాదాపు 8 రోజుల తర్వాత ప్రత్యక్షమయ్యారు. రీసెంట్ గా ఆయన అల్ బజీరాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంతో ఖతార్ భూభాగంలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడి విఫలమైందని తేలింది. ఆ దాడి సమయంలో ఏం జరిగిందనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతూనే ఉంది. ప్రతి నిత్యం గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. దీంతో యుద్ధాన్ని ముగించేందుకు ఖతార్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తోంది. అయితే ఇటీవల ఇజ్రాయెల్ దళాలు ఖతార్పై దాడి చేశాయి. హమాస్ నేతలు చర్చలు జరుపుతున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 5 హమాస్ సభ్యులు, ఖతార్కు చెందిన భద్రతా అధికారి మరణించారు. అయితే దాడి జరిగిన సమయంలో హమాస్ టాప్ లీడర్ ఘాజీ హమాదీ అక్కడే ఉన్నారు. తాజాగా ఆయన తొలిసారిగా పబ్లిక్ అపీరియన్స్ ఇచ్చారు. ఖతార్లోని అల్ జజీరా టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఇజ్రాయెల్ సెప్టెంబర్ 9 ఎయిర్ స్ట్రైక్తో హమాస్ లీడర్షిప్ను అంతమొందించడంలో విఫలమైందని స్పష్టం చేసింది. అమెరికన్ సీజ్ ఫైర్ ప్రపోజల్పై చర్చలు జరుగుతున్నప్పుడు 12 మిసైళ్లు 1 నిమిషంలోనే దూసుకువచ్చాయని హమాద్ తెలిపారు. తాము నెగోషియేషన్ టీం, అడ్వైజర్లతో చర్చలు చేస్తున్నామని, అమెరికా ప్రపోజల్ను అనలైజ్ చేస్తున్న కొన్ని గంటల తర్వాత భారీగా దాడి జరిగిందన్నారు. ఇక దాడి జరిగిన సమయంలో హమాస్ పొలిటికల్ బ్యూరో మెంబర్, గాజా ఎనర్జీ అథారిటీ చైర్మన్, మాజీ స్పోక్స్ పర్సన్ హమాస్ లీడర్షిప్ మీటింగ్లో ఉన్నారని హమాద్ తెలిపారు. తాము గాజాలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, ఇప్పుడు తమను హతమార్చేందుకు ఖతార్లోనూ ప్రయత్నించిందన్నారు. అయితే ఈ దాడిలో హమాస్ టాప్ లీడర్లు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇజ్రాయెల్కు కేవలం తాము మాత్రమే టార్గెట్ కాదని, మొత్తం పాలస్తీనాను టార్గెట్ చేశారన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్యప్రాచ్యాన్ని మార్చాలని కోరుకుంటున్నారని, అరబ్ దేశాలు ఈ విషయంపై స్పందించాలని కోరారు. సమిట్ ఆఫ్ ఫైర్ పేరుతో జరిగిన ఈ ఇజ్రాయెల్ ఆపరేషన్లో హమాస్ రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఖతార్ అధికారులు వచ్చి అమెరికా శాంతి ప్రతిపాదనలపై చర్చిస్తున్న గంటలోపే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమయ్యాయని హమాద్ తెలిపారు. దాడి సమయంలో 6 టాప్ నేతలు అక్కడే ఉన్నారు. వారిలో చీఫ్ నెగోషియేటర్ ఖలీల్ అల్ హయ్యా, మాజీ హమాస్ అధినేత ఖలీద్ మషాల్, వెస్ట్ బ్యాంకు నేత జాహెర్ జబరీన్ ఉన్నారు. దాడి తీవ్రత ఉన్నప్పటికీ టాప్ లీడర్లు బతికి బయటపడ్డారు. ఈ దాడిలో మరణించిన వారిలో అల్ హయ్యా కుమారుడు హుమాయి ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం మాత్రం విఫలమైంది. అమెరికా ప్రపోజల్పై చర్చలు జరుగుతున్న సమయంలో దాడి జరగడాన్ని హమాస్ తప్పుబట్టింది. ఇది శాంతి చర్చలకు ఇజ్రాయెల్ సుముఖంగా లేనట్టుగా కనిపిస్తోందని తెలిపింది. ఇక ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ మహమ్మద్ అల్ థానీ ఈ దాడిని రెక్లెస్ క్రిమినల్ అటాక్గా ఖండించారు. అంతేకాక ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు. ఇక అల్ జజీరా ఇంటర్వ్యూలో హమాద్ అమెరికా మధ్యవర్తిత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా చర్చల అనుభవం విషాదకరమైనది, విశ్వసనీయత లేనిదని అన్నారు. గాజాలో జరుగుతున్న జాతి నిర్మూలనలో అమెరికా భాగస్వామిగా మారిందని ఆరోపించారు. అలాగే చర్చల మధ్యలోనే తమ స్వంత ప్రతిపాదనల నుండి అమెరికన్లు వెనక్కి వెళ్లారని తెలిపారు. ట్రంప్ ఇటీవల చేసిన బందీల పట్ల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ట్రంప్ తమకు భయం కలిగించలేరని అన్నారు. హమాస్ బందీలను విలువలకు అనుగుణంగా చూసుకుంటుందని, ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తమ ప్రజలపై మానవ సంహారం జరుపుతోందన్నారు. హమాస్ నాయకులను హతమార్చడంలో ఇజ్రాయెల్ విఫలమవడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇదిలా ఉండగా ఈ వైమానిక దాడి శాంతి చర్చలను తీవ్రంగా దెబ్బతీసింది. దీనిపై ఖతార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చట్టాలపై బహిరంగ ఉల్లంఘన జరిగిందని తన మధ్యవర్తిత్వాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. వేలాది అమెరికా సైనికులు ఉన్న అల్ ఉడైద్ ఎయిర్ బేస్ను ఆతిథ్యమిస్తున్న కీలక మిత్రదేశంపై దాడి జరగడంతో ప్రాంతీయ దౌత్య యత్నాలు క్షీణించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ చర్యలను ఖండించేందుకు అరబ్ ఇస్లామిక్ నాయకులు సమావేశమవుతున్న సమయానికి ఈ దాడి జరగడం సంచలనంగా మారింది.